అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒక సినిమాని, తన లవ్ స్టోరీని, రియల్ లవ్ స్టోరీని ప్రేక్షకులందరికీ అందించాలన్న చిన్న తాపత్రయంతో మిస్టర్ రెడ్డిగా మన అందరినీ పలకరించబోతున్నటువంటి రెడ్డి గారు ఈస్ హియర్. ది స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్ అండి, ప్లీజ్. మన ముందుగా మన మీడియా వాళ్ళందరి మిత్రులు ఎంతో కష్టపడి వెయిట్ చేసి మా కొరకు, మా టీం కొరకు వాళ్ళు చాలా కష్టపడి మనల్ని క్లియర్గా తీసి రేపు పొద్దున అందరికీ ప్రజలకు చూపించడానికి చాలా కష్టపడతారు. వాళ్ళందరికీ కూడా నేను సిరీస్ నుంచి నమస్తే చేస్తున్నాను. ఎవరైనా ఈ సినిమా తీయటం ఏంటంటే, ఎంతమంది కూడా మీ జీవితంలో కోల్పోతాం అనేది ఎవ్వరు కూడా మనసులో అనుకోవద్దు. డన్. ఎందుకని అంటున్నానంటే, చాలామంది అప్పులు చేసి ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి వెదగాలి అని చెప్పేసి ఒక తపన మనిషికి. అరే వాళ్ళ అమ్మనైనా చాలా సంపాదించారు, మన అమ్మనైనా సంపాదించలేదు. మన అమ్మనైనా జన్మిచ్చారంటున్నాను నేను. మా అమ్మనైనా జన్మిచ్చారు, నాకు మంచి ఒక జన్మిచ్చారు. సంపాదించుకునే టాలెంట్ నాకు పుట్టించిన దేవుడు ఇచ్చాడు అనుకున్నా నేను. అనుకొని ఎన్నో కష్టాలు పడి చాలా బాధపడి ఉన్నంత స్థాయికి ఎదగాలంటే ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్ని కష్టాలైనా నేను కష్టపడి నేను పైకి రావాలి, అందరు ఎదుగుతారు, నేను ఎందుకు ఎదగొద్దు అనేది ఒక ఉండే. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా నిజాయితీగా పనిచేసిన. కానీ మోసం చేసి వస్తూనే ఉన్నారు అందరూ, చాలా మోసం చేశారు. ఎక్కడ భయపడలే. తొలిదాకా పంచవిప్పి ఆట ఆడిచ్చిన నేను ఒక తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఇంత కష్టపడి ఈ స్థాయికి రావాలంటే దాంట్లో ఎంత కష్టం ఉందో అది నాకు తెలుసు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఓకే, కానీ నాలాగా కష్టపడొద్దు, అందరూ కూడా చాలా బాగా సంపాదించుకోవాలి, అందరూ సుఖపడాలి, అందులో నేను ఉండాలని ఈ సినిమా తీసిన. ఓకే, కానీ మాటలు రావట్లేదు. షూటింగ్లో కూడా చాలాసార్లు వేశాను. మంచి పూర్తి ఇంత ముందు నేను మాట్లాడుతుందంటే, నేను ఎప్పుడు కూడా నేను స్కూల్కి పోలే. అప్పుడు కూడా శిల్పి శాతల్లో నేను చాలా కష్టపడి చదువుకోవడం జరిగింది. నేను నైట్ స్కూల్ ఒక పెదబాల శిక్ష తెలిసేలేదు, పెదబాల శిక్ష చదివాను నేను చాలా కష్టపడ్డా. కానీ ఈ స్టోరీ ఎంత కష్టపడి ఆఫీస్లో కూర్చొని 6 నెలలు 4 నెలలు రాపించి మా వెంకటరెడ్డి గారికి శిరస్సు దండం పెడుతున్నా. ఇలాంటి నాదేం లేదు, నేను కాపీ అయితే ఆయన పెన్ అయ్యిండు. పెద్ద మాట అంటే నేను కాపీని మాత్రమే, నేను పుస్తకాన్ని, ఆ పుస్తకంలో కలం పెట్టి రాయడానికి నాకు రాదు, ఆయన రాశాడు. కానీ నా చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉండే. అజీజ్ నగర్ విలేజ్లో నేను చదువుకునేటప్పుడు ఆ స్కూల్ ఇంకా మా భూమి ఉండే. స్కూల్ మానేసిన దానిమ్మ చెట్లు ఉండేటివి, దానిమ్మ పనులు అంటే నాకు చాలా ఇష్టం. ఇంటర్వ్యూలో అప్పుడు దానిమ్మ పనులు అనేటప్పుడు 5వ క్లాస్లో ఒక సార్ ఉండే, చాలా బాగా కొడుతుండే. ఒక మనిషిని కొడితే పలిగిపోయింది. ఆయన చూసిండు నన్ను కొడతామని చెప్పేసి నేను మళ్ళీ పుస్తకాలు తీసుకొని వచ్చేసి 6 నెలల దాకా మా నాయనకు మా అమ్మకి స్కూల్ పోతున్నాను నటించి పోలే, నేను మానేసిన. ఆ బాధ ఇంకా నాకు ఉంది. నాకంటే సీనియర్ ఒక అమ్మాయి జయప్రద, అన్న ఊరు బాకారం. ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం. కానీ నా భూమి నుంచి పక్క ఊరు బాకారం నడుచుకుంటే పొలం పోయేది. చింతపండు అని ఒక భూమి, అది మేము బిరి చెట్లు వేసేది. బిరి చెట్ల కాడ కావాలంటుంటే అప్పుడు నేను ఓకే అట్లా ఆ సంగతి చెప్తే 2 రోజులు అవుతుంది, 2 ముచ్చట్లు ముగిస్తా. కొంతమంది ఓపిక ఉంటుంది, కొంతమంది ఓపిక ఉండదు. సారీ, నా బాధ చాలా ఉంది, అందుకే సినిమా చూడండి మీరు. ఓకే, సో నాకు ఇంకొక లవ్ ఉండే, అదే ఎయిర్పోర్ట్లో కలిసినాం. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ఆ అమ్మాయి సింగపూర్లో ఉంటుంది, ఆమెకు రెస్టారెంట్ హోటల్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి కోసమే నేను ఈ సినిమా తీశాను. నాకు ఇక్కడ 1 సైడ్ లాగా ఉండే, అక్కడ కూడా 1 సైడ్ లాగా అవుతుందని చెప్పేసి ప్రపోజల్ చేశాను. ప్రపోజల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒకటి అన్నది, రెడ్డి గారు
మనం మొదట పరిచయమైన రోజు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. ఆమె రెడ్డి గారు పిలుపు మొదలుపెట్టింది, నేను ఏం మేడం అని చెప్పాను. ఈ సినిమాలో అందుకే మేడం అని చెప్తాను ఆమె రెడ్డి గారు అంటారు. ఆ సినిమాలో టైటిల్ నేను అందుకే పెట్టాను, మిస్టర్ రెడ్డి అని పెట్టాను. వెంకరెడ్డి గారు క్లియర్గా చెప్పాను ఇట్లుండాలి స్టోరీ అని. కానీ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కష్టపడి చాలా అప్పులో ఉంటే ఉద్యోగం చేస్తే కోటేశ్వరుడు కారు. ఫస్ట్ సెకండ్, సారు 10th క్లాస్ వరకు సారుగానే ఉంటాడు, టీచర్గానే ఉంటాడు, రిటైర్మెంట్ అయిపోతాడు, ఇక్కడే ఉంటాడు. సారు చేతి కింద చదువుకున్నాడు, అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో ఉంటాడు, ఇంజనీర్ అవుతాడు, ఐఎస్ ఆఫీసర్ అవుతాడు, బిజినెస్ పెడతాడు. నేనేమంటున్నా, నేను చదువుకోకపోయినా కానీ ఈ టాలెంట్ ప్రకారంగా నేను తిరిగాను కాబట్టి నేను ఊళ్ళో ఇల్లు అమ్ముకొని భూమి అమ్ముకొని అన్ని అమ్ముకొని పోతే, ఊళ్ళో ఇల్లు అమ్మినప్పుడు మా నాయనకు మేము ముగ్గురం, మా చెల్లె పేరు పద్మ, మా అన్న పేరు సత్యరెడ్డి, మా ఆయన పేరు రాజిరెడ్డి. నేను చిన్న ఉన్నప్పుడు వ్యాపారం చేస్తూ ఆ ఇల్లు అమ్మవలసి వచ్చింది. మా అన్న ఏడ్చాడు, నా కోసం పంపిండు మా అన్న. ఇప్పుడు ఊరు నాకు ఇల్లు లేదు, ఓకే. కానీ 1,00,000 రూపాయలకి ఇల్లు అమ్మితే మా అన్న 1,00,000 రూపాయలు తీసుకుండు, కానీ నా 1,00,000 రూపాయలు నేను తీసుకోలే. సంతకం పెట్టి నిలవదా, అప్పులో తీసుకోరు, బస్కి ఒకటి వెళ్ళిపోయినా. అది స్టోరీలో ఉంది, చూడుని. ఒక అమ్మాయిని ప్రేమించితే అమ్మాయి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలి, అమ్మాయి ఒప్పుకోకపోతే మనసు బాధ పెట్టదు. ఇది సినిమాలు ఉంది. అందరు ప్రేమికులు చచ్చిపోతున్నారు, ఎవ్వరు చచ్చిపోవద్దని ఈ సినిమాలో పాట రాశాను, షూటింగ్లో యాక్టింగ్ చేశాను. కెమెరా ముందు ఏనాడు పోలే. వెంకయ్య అన్నారు 6 నెలలు నేర్చుకోవాలన్నాడు, నేను చెప్తే చేస్తాను చెప్పిన. ఇది అరవండి ఇక్కడే ఉండు. కాబట్టి సినిమా బాగుంటుంది. చూడండి, లవ్ స్టోరీ. ఈ రోజుతో చెప్తున్నా, సింగపూర్ రాని ఆమె ఎక్కడున్నా ఆమె మంచిగా ఉండాలి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమెకు నేను ఫోన్ చేయటం కానీ ఆమెకి ఇబ్బంది పెట్టను. ఆమె 80 ఏళ్ళైనా సరే నా ఇంటికి వచ్చి నాతోటి కలిసి ఉంటా, 80 ఏళ్ళైనా సరే నేను ఆమెతో ఉంటా. రైట్, వీళ్ళందరికీ తప్పేమని మాట్లాడుతుంటే